హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇంకా నా తిరుగు ప్రయాణం అయితే సాగింది. ఇంకా ఇక్కడ బోట్లో ఎక్కి మళ్ళీ నేను అటు సైడ్కి వెళ్ళాలి. నా జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఎంతో అందమైన ఈ దృశ్యాన్ని మనసులో దాచుకొని తిరిగి వెళ్తుంటే కాస్త బాధగా ఉంది. కానీ మన ప్రయాణం ముందుకు సాగాలి, ఎక్కడ ఆగిపోకూడదు అనేది ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఎండ అలల మీద పడినప్పుడు అలలు వెండి పూల మాదిరి మెరుస్తున్నాయి. ఆకాశం రంగులు పూసినట్టుంది. సముద్రం వాటిని తన హృదయంలో దాచుకుంది. గాలి తాకి అలలు నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. సూర్యకిరణాలను వాటికి జట్టు కడుతూ ఆడుతున్నట్టుంది. ఇది ప్రకృతి యొక్క మధురమైన సంగీతం. ప్రతి అలలో ఒక హృదయం ఊపిరి తీసుకుంటున్నట్టు. అలల రాగానికి సముద్రం, ఆకాశం, గాలి, కాంతి అన్నీ ఒక ప్రేమ గీతంలా మారిపోయాయి. అలా అనిపిస్తోంది నాకు ఈ సముద్రాన్ని చూస్తుంటే. ఈ విస్తారమైన సముద్రాన్ని చూస్తుంటే నాలో ఉన్న రచయిత్రి మేల్కొందా, లేక నేనే ఇలా మాట్లాడేస్తున్నానా అనేది అర్థం కాలేదు. అలా తాకి వెళ్ళింది ఎవరో మృదువైన జ్ఞాపకంలా. తీరాన్ని తాకే ప్రతి అల ఎప్పటికీ తిరిగి రాని వాళ్ళని తలపిస్తుంది. సముద్రం మౌనంగా ఉన్న అలలు మాత్రం మాట్లాడుతూనే ఉన్నాయి. ప్రేమ, వేదన, ఎదురుచూపులు కథలుగా చెప్తున్నట్టు అనిపిస్తున్నాయి. ప్రతి అలలో ఒక హృదయ స్పందన దాగి ఉంది. అలా వెళ్ళిపోతూ చెదిరిపోనివ్వకు నీ ధైర్యం, కానీ మళ్ళీ ఎగిసిపడటం మర్చిపోకు. నిన్ను చూసిన ప్రతిసారి సముద్రం తన అలలతో నన్ను పలకరిస్తుంది. ఇదే ప్రేమ అని చెప్తుంది. నీ చూపు తీరంలా ఉంది. నిత్యం ఎదురు చూస్తూ అలల్ని కౌగిలించుకోవాలనుకుంటుంది. అలా వచ్చి నా మనసుని తాకి వెళ్ళిపోతుంది. నిన్ను తాకినట్లుగా, మృదువుగా, ప్రేమగా. నీ పేరు పలికితే సముద్రం నిశ్శబ్దం అయిపోయినట్లుగా అనిపిస్తోంది. అది మౌన ప్రేమకు సాక్ష్యమా? ప్రతి అలలో నీ స్పర్శ ఉంది. ప్రతి తీరపు ఇసుకలో నీ జ్ఞాపకం ఉంది. నా హృదయం కూడా సముద్రమే, నీ ప్రేమ అలలతో ఎప్పటికీ ఉప్పొంగేది. తీరాన్ని తాకి వెనక్కి వెళ్ళే ప్రతి అల నా గుండె తడబడిన శ్వాసలా అనిపిస్తుంది. ఒకప్పుడు నీవు కూడా అలా వచ్చి వెళ్ళావు. నా జీవిత తీరాన్ని తాకి చిన్న ప్రేమ తరంగాల్ని వదిలి వెళ్ళిపోయావు. సముద్రం మౌనంగా ఉంది. దాని అలలు మాత్రం నా లోపల మోగుతున్నాయి. నీ జ్ఞాపకాల వానల నిరంతరం. అలలు నిన్ను అడుగుతున్నాయి, ఆ తీరాన్ని మళ్ళీ తాకుతావా అని. కానీ ఆ తీరం ఎప్పుడూ నిశ్శబ్దమే, చెదిరిపోయిన ప్రేమ తరంగంలా. నిన్ను మర్చిపోవాలని ప్రతి అలా చెబుతుంది, కానీ ప్రతి అలా నీ పేరు మోసుకొస్తుంది. సముద్రం వలె నేను కూడా నేర్చుకున్నాను తాకి వెళ్ళిపోయిన వారిని నిశ్శబ్దంగా క్షమించడం. చాలా అందంగా ఉంది. ఇలా అనుకుంటూనే ఎప్పుడు తీరంలోకి వచ్చేసానో, ఎప్పుడు నా జర్నీ కంప్లీట్ అయిందో కూడా, ఈ అలల ప్రపంచంలోంచి నా కలల ప్రపంచాన్ని తీసి ఇంకా వాస్తవంగా బయటికి వచ్చాను. అక్కడ కనిపిస్తోంది మా హోటల్. దీని నుంచి కాస్త దూరంలోనే ఇంకా పడవ దిగాలి. కానీ చాలామంది ఇప్పటికి కూడా ఆగకుండా ఈ ఎండలో వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే నాకు నిజంగా ఇది బ్లెస్డ్ అనిపించింది.
ఎంతమంది ఇలా వస్తూనే ఉన్నారు. ఇదొక్కటి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బోట్ దిగాక లాస్ట్గా ఈ సీన్ ఒక్కసారి చూసుకొని మా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాను. చాలా అందమైన ప్లేసు. ఇది మాత్రం కళ్ళు మూసుకున్నా నాకు కనిపించే దృశ్యం అయితే ఇదే. ఇలా అందరు ఆనందంతో వెనుతిరిగారు. ఇంకా మేము హోటల్కి వెళ్ళి రెడీ అయిపోయి ఇంకో కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాను. అది మన ప్రపంచం చివరి అంచైన రామేశ్వరానికి కన్యాకుమారి నుంచి బయలుదేరిపోయాను. కన్యాకుమారి నుండి రామేశ్వరం వరకు రోడ్ ట్రిప్ అనేది సంస్కృతి, ప్రకృతి, ఆధ్యాత్మికతను అనుభవించడానికి మంచి ప్రయాణం అనిపిస్తుంది. ప్రయాణం మొత్తం మనసుకు ఆనందాన్ని కలిగించేలా ఉంది. కన్యాకుమారి నుండి నాగర్కోయిల్, తుత్తుకుడి, రామనాథపురం, రామేశ్వరం. ఇది నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 38 అండ్ నేషనల్ హైవే 87 మీదుగా ప్రయాణించే మార్గం. ట్రిప్ దూరం అయితే 310 కిలోమీటర్స్, 6 to 7 hours కార్ డ్రైవ్ అయింది మాకు. చాలా అందంగా ఉంది ప్లేస్ అయితే. ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. ఈ బనానా తినేసి ఇంకా లంచ్ పాయింట్కి అయితే మేము ఆగాము. ఇక్కడ లంచ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా సాంబార్ అన్నట్టే ఉంది. ఫుల్ ఇక్కడ లంచ్ ఫినిష్ చేసుకొని ఇదైతే యమ్మీ చెప్పాలంటే. హోటల్ కూడా చాలా బాగుంది. ఏసీ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూడండి. మేమైతే శుభ్రంగా తాళి తెచ్చుకొని కడుపు నిండా తిన్నాను. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఫుల్ కుమ్మేసాను చెప్పాలంటే. ఈ హోటల్లో ఇవి స్పెషల్ అన్నమాట. మనకి గవ్వల మాదిరి ఇవి బిస్కెట్స్ మాదిరి ఉన్నాయి. 2 తీసుకున్నాను. ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది. అన్నీ మన స్టైల్ స్నాక్సే ఉన్నాయి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి. బనానా చిప్స్ అయితే బాగా తీసుకున్నాను చెప్పాలంటే. ఇంకా 7 hours జర్నీ నాన్ స్టాప్గా వెళ్ళాలి. ఈ హోటల్ వచ్చినప్పుడైతే వెళ్ళేటప్పుడు ఈ ధాబాని ఒక్కసారి విజిట్ చేయండి. చాలా టేస్టీ ఉంది చెప్పాలంటే. ఇక్కడ కిల్లి కూడా ఉంది. వాళ్ళు స్పెషల్గా చేసిస్తారు మనకి. ఈ హైవే మీదే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇంకా ఇక్కడ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని
ఇంకా మళ్ళీ నా జర్నీని స్టార్ట్ చేశాను. నా జర్నీని కంటిన్యూ చేశాను. ఇక్కడ చూడండి కోతులు ఎలా కొట్టుకుంటున్నాయంటే కాసేపు వీటిని చూస్తూ నేనైతే ఎంజాయ్ చేశా. ఇంకా తర్వాత నా జర్నీ స్టార్ట్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.